దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు నాతో ఉన్నటువంటి సహోదరుడు దుర్గం ప్రసాద్. ఇతను గోదావరి కని నుంచి వచ్చాడు. మీకు బాగా సుపరిచితుడే. గత కొద్ది రోజుల క్రితం గోదావరి కని బస్ స్టాండ్లో స్వార్థ కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా పబ్లిక్ ప్లేస్లో కొంతమంది మతోన్మాదులు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు తమ్ముడు స్వార్థ ప్రకటిస్తున్న సమయంలో, ఆ కరపత్రాలు పంచుతున్న సమయంలో ఆటంకపరిచి ఇబ్బంది పెట్టి ఒంటరివాణ్ణి చేసి వాళ్ళు పందుల గుంపుల మీద పడి ఆ కరపత్రాలు బలవంతంగా చింపించి బలవంతాన బొట్టు పెట్టించి బలవంతంగా జై శ్రీరామ్ అని జై కొట్టించి బలవంతంగా అక్కడే నేల మీద మోకాళ్ళు వేయించి నేలకి ముక్కు రాయించి ఇంత ఇబ్బందికరంగా వాళ్ళు ప్రవర్తించారు. నేను మొదటిగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బలవంతపు మత మార్పిడి అని క్రైస్తవులు కొంతమంది మాట్లాడుతుంటారు. చరిత్రలో ఇప్పటి వరకు క్రైస్తవత్వం ప్రారంభమైనప్పటి నుంచి మా పితరుల పితరులకు సంబంధించినటువంటి ఎన్నో తరాల నుంచి కూడా మిషనరీస్ భారతదేశానికి స్వార్థ మోసుకొచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ సేవకుడు, ఏ పాస్టర్, ఏ మిషనరీ, ఏ క్రైస్తవుడు బలవంతపు మత మార్పిడి చేయలేదు. అంటే బలవంతంగా బైబిల్ ఇవ్వటం, బలవంతంగా కరపత్రం ఇవ్వటం, బలవంతంగా హల్లెలూయా స్తోత్రం చెప్పించటం, బలవంతంగా బాప్టిజం ఇవ్వటం, బలవంతముగా చర్చికి తీసుకొని వెళ్ళటం, ఇలాంటివి చరిత్రలో ఎక్కడ లేదు. బలవంతముగా మా క్రైస్తవులు ఎవరిని బలవంతంగా ఏది కూడా చేయించము. కాబట్టి అర్థం చేసుకోండి, బలవంతపు మత మార్పిడి చేస్తున్నది హైందవుల పేర్లు చెప్పుకుంటున్నటువంటి మతోన్మాదులే. హైందవుల్ని మేము ఎప్పుడు గౌరవిస్తాం, ఎప్పుడు అభిమానిస్తాం, వాళ్ళని ఎప్పుడు కూడా మేము ఒక మంచి కోణంలో చూస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా మాతోటి భారతీయులే. మేము పీల్చే గాలే వాళ్ళు పీలుస్తున్నారు, మేము తాగే నీరే వారు తాగుతున్నారు, మేము నడుస్తున్న భూమి మీదే వాళ్ళు నడుస్తున్నారు. అల్టిమేట్గా వీఆర్ ఆల్ ఇండియన్స్ అన్నటువంటి సిద్ధాంతంలో మేము ఉంటాం. కాబట్టి హైందవులకి క్రైస్తవుల మధ్యలో శత్రుత్వాన్ని, గ్యాప్ని పెంచడానికి హైందవుల పక్షమున మేము ఉన్నామని లేచినటువంటి కొందరు వాళ్ళు హైందవులు కాదు, వాళ్ళు హైందవుల పేర్లు చెప్పుకొని బ్రతుకుతున్నటువంటి మతోన్మాదులు. ఆ మతోన్మాదుల దాడికి గురైనటువంటి వ్యక్తే తమ్ముడు దుర్గం ప్రసాద్. ఈరోజు నా దగ్గరికి వచ్చాడు. యాక్చువల్లీ నిన్న కాకినాడకి వెళ్ళి సమర్పణ రాజ్ మన మతోన్మాదుల చేతులు ఇబ్బంది పడినటువంటి ఆ వ్యక్తికి, విజయ్కి, ఇద్దరికి కూడా 15,000 రూపాయలు చెక్స్ ఇచ్చాము. అక్కడి నుంచి గోదావరి కనికి మేము వెళ్లాల్సింది, కానీ ఈరోజు మన సిపిఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఇనాగ్రేషన్ ఉండటంతో తమ్ముడికి మా కోఆర్డినేటర్ వాళ్ళు ఫోన్ చేసి మన హైదరాబాద్కి రమ్మని చెప్పారు. సో ఈరోజు ఉదయాన్నే వాళ్ళు బయలుదేరి ముగ్గురు, దుర్గం ప్రసాద్తో పాటు ఇద్దరు సహోదరులు ముగ్గురు వచ్చారు. ఇప్పుడు నాతోటే ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, ఆఫీస్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ కోసం చెక్ ప్రిపేర్డ్గా ఉంది. 15,000 రూపాయల చెక్ వాళ్ళకి సిద్ధం చేశాము. ఈ డబ్బు నాది కాదు, మరలా చెప్తున్నా, ఈ 15,000 రూపాయలు ఇస్తుంది నేను కాదు, ఇస్తుంది నేనే, కానీ ఈ సహాయం చేసింది మాత్రం లుమినీ సిస్టర్ గారు. ఈ యొక్క ఆర్థిక సహాయం దుర్గం ప్రసాద్కి అందచేయమని మన సిపిఎఫ్ని నమ్మి నా చేతులకి బాధ్యతను అప్పచెప్పారు. కాబట్టి సిస్టర్ లుమినీ గారి కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆమె బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న సమయంలో దేవుడు స్వస్థపరుస్తాడని దేవునితో ఒక కమిట్మెంట్తో, స్వస్థపరిస్తే కొంతమంది సేవకులకి మాకు చేతులని సహాయం చేస్తామని ఒక కమిట్మెంట్ చేసుకున్నారు. అందుని బట్టి దేవుడు ఆవిడని స్వస్థపరిచాడు. ఆ కష్టతరమైనటువంటి అనారోగ్యంలో కూడా దేవుణ్ణి నిందించకుండా, దూషించకుండా, సనగకుండా, గొనగకుండా, దేవుని దృష్టిలో మంచి భక్తి చేస్తూ నమ్మకంగా ఉంటూ మంచి ఉపశమనం పొంది, స్వస్థత పొంది ఈరోజు ఆ సహోదరి లుమినీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి లుమినీ గారి కొరకు మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థన చేయండి. ఆవిడ లాంటి వాళ్ళు మరెంతో ముందు లేస్తే ఇలాంటి కొంతమంది సేవకులకి, నిరుపేదరికంలో ఉన్న సేవకులకి, సంఘాలు కట్టుకోలేక పాపం ఏదో చిన్న గుడిసెలు వేసుకొని పాకలు వేసుకొని చేస్తున్న సేవకులకి సహాయకరంగా ఉంటాం. లుమినీ గారిని దేవుడు దీవించును గాక. అయితే ఇక దుర్గం ప్రసాద్తో మనం మాట్లాడదాం. అసలు ఆ రోజు జరిగింది ఏంటి?
నేను కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు అడిగింది, తమ్ముడు ఎలా పెట్టుకున్నావు బొట్టు నువ్వు, ఎలా తల ఉంచావు వాళ్ళకి? కొంతమందికి డౌట్ ఉంది, నువ్వు క్రైస్తవుడు కాదు, ఆ మతోన్మాదులకు సంబంధించిన వ్యక్తివే నువ్వు అని కొంతమంది నాతో మాట్లాడారు, మన క్రైస్తవులు కూడా. ఎందుకంటే అంత సైలెంట్గా బొట్టు పెట్టుకునేటప్పుడు నవ్వుతున్నాడు అని కొంతమంది మాట్లాడారు. అయితే నేను వాళ్ళకి ఎవరికి కూడా ఏకీభవించలేదు వారి వాదంతో, కాదని చెప్పాను, క్రైస్తవుడే అని చెప్పాను. ఆ రోజు నెక్స్ట్ డే ఆ గోదావరికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే నేను వెళ్ళా అదే బస్ స్టాండ్కి. అక్కడే బస్ స్టాండ్లో అదే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో నేను పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశా, కరపత్రాలు పంచా, ఎవడొచ్చిన నాపల. సో ధైర్యాన్ని నింపడానికి సేవకుల మనసులో నేను వెళ్ళాను. సో ఏదేమైనా తమ్ముడు మన మధ్యలోకి రావటం నాకు ఎంతో సంతోషకరం. వాళ్ళు కొంచెం ప్రయాసపడి ప్రయాణం చేసి మన మధ్యలోకి వచ్చారు కాబట్టి తమ్ముడు మాటల్లో విందాం ఆ రోజు ఏం జరిగింది, అతని స్థితిగతులు ఏంటి, అతని సేవకుడా విశ్వాసిన అన్న విషయాలన్నీ కూడా మనం విందాం. ఓకే తమ్ముడు? ప్రైజ్ లార్డ్ మన అందరికీ ప్రేక్షకులు ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఒక విశ్వాసినే. అయితే ఆ రోజు గోరఖన్ నుంచి అటు లోపల మర్రిపల్లి గ్రామం ఉంటుంది, మా సడ్డకుడు ఉంటాడు. మా పాప ముక్కుచేలో ఫంక్షన్ ఉంది, అక్కడ కాడి చేయడానికి నేను ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళిన. నాకెందుకో అంటే పేరేపన దేవుని మాట చెప్పాలి. నిజమైన దేవుడు, మనల్ని కన్న దేవుడు, భూమిని ఆకాశాన్ని మాటతో సృష్టించిన దేవుడు, నిజం మార్గంలో పోతాను, నిజం మాట చెప్పాలని నేను అనిపించింది, పేరేపన వచ్చింది. నేను కూడా గోరఖన్లో కూడా వెళ్ళేటప్పుడు సువార్త చేసిన. రిటర్న్లో రాగా వాళ్ళు మరి ట్యూషన్లో వాళ్ళు ఎట్లా చేసిందో వాళ్ళు గ్యాదర్ చేసి ఒక 5-6 మాత్రం వాళ్ళు గ్యాదర్ అయ్యి ఆ వీడియోలో ఉన్న ప్రకారంగా వాళ్ళు భయపెట్టి నన్ను చేయించిన. లేకుండా ఇక్కడ నేను చెప్పినట్టు వినకపోతే ఇక్కడ రచ్చ జరుగుతుంది అనేసి అన్న వల్ల నేను ఒక్కనే ఉన్నా. అయినా కూడా ఎవరు లేరు, నేను ఒక్కనే ఉంటారు కానీ అనుకుంటారు. ఇక వీళ్ళు అర్థమైంది వాళ్ళని చూసే వరకు, సరే ఏం చేసి చేసుకొని, కానీ నేను చెప్పినట్టు మీరు వినకపోతే ఇక్కడ రచ్చ జరుగుతుంది తమ్ముడు అనేది చెప్పిండు. చెప్తే అన్న దీంట్లో ఏముంది రచ్చ జరగని, ఇది ఈ సంగతి మీరు విన్నారా? డోర్ టు డోర్ సువార్త పత్రిక, దీన్ని దేవుని మాటలు ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి, దీంట్లో నేను ఏమని చేసినా మీరు నన్ను ఎందుకు చెప్తా అంటే కూడా వాళ్ళు వినలే. సరే ఏదైనా దేవుడు చూసుకుంటలే, దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు అనేసి వీళ్ళని దేవుడే క్షమిస్తలే అనేసి నేను వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేయడం జరిగింది. అది మాత్రం నాకు నేను మస్తు బాధాకరంగా, అది మన క్రైస్తవులందరూ కూడా బాధాకరమైన విషయమే అది. ఆ విషయంలో అక్కడ వాళ్ళంతమంది నీ మీదకి వచ్చి బలవంతంగా చేయిస్తున్నారు, పబ్లిక్ ఉన్నారు కదా, ఉన్నారు, వాళ్ళు ఎవరు వాళ్ళని అడ్డుకోలేదు, ఒక్క వ్యక్తి కూడా ఎవ్వరు అడ్డుకోలే. నా సెల్ గుంజుకున్నారు. నేను మిత్రసి మన ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా కూడా సెల్ తీసుకొని వాళ్ళు అంతా గ్యాదర్ అయ్యేసరికి అట్లా చేసిండ్రు. ఒక్క వ్యక్తి కూడా అడ్డుకోలే. అక్కడ ఒక అతను కాకి యూనిఫామ్ లో ఉన్నాడు, అతను కానిస్టేబుల్ హోమ్ గార్డ్? నా డౌట్ హోమ్ గార్డ్ కానిస్టేబుల్ అంత క్లియర్, కానిస్టేబుల్ అనుకున్నాను డౌట్. కానీ అతను కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి బాగా సపోర్ట్ చేసిండు. అతనే ఇంకా నా సెల్ తీసుకొని వాళ్ళ సెల్ నుంచి ఒక ఫోటో చూపించిండు, ఇది కరెక్ట్ అని. అయినా కూడా నీ మనోమూర్తిలు మూయబడి ఉన్నాయి అన్న, నా తెరవబడి ఉన్నాయి, దాన్ని దేవుడే చూసుకుంటారని నేను మనసులో అనుకున్నా. వీడియో ఎవరు తీశారు? వీడియో పక్క వాళ్ళు తీసిండు అన్న, పక్క వాళ్ళే తీసిండు. అంటే నా డీటెయిల్స్, నా ఫోన్ నెంబర్ వాళ్ళతో అందరంటే నాకు కార్డు ఉండిచ్చిన పాప కార్డు, ఆ పాప కార్డులోనే నా డీటెయిల్స్, నా పేరు, నా ఫోన్ నెంబర్ అలా ఉన్నాయి. వాళ్ళు తీసి కార్లోకి వెళ్ళి పేపర్కి మన కవర్లోకి వెళ్ళి వాళ్ళు గ్యాదర్ చేసినట్టు మన ఫోన్ నెంబర్ కరపత్రాలు చింపించారు కదా, చింపించిండు అన్న. మరి చింపుతున్న టైంలో నీకు నేను చెప్పకుండా ఉంటే బాగుంటుంది, కొడితే కొట్టినలే అని ఎందుకు అనిపించలేదు? ఇక అది అలాగా భయం, ఒక్కని ఉన్నా ఇక భయం వేసింది. ఇది బొట్టు పెట్టిస్తున్న టైంలో నువ్వు బొట్టు పెడుతున్నప్పుడు కొంచెం నవ్వుతున్నట్టు అనిపించింది జనాలకి, కానీ నాకు కూడా అది అనిపించింది. క్రైస్తవుడు కాదేమో, వాళ్ళ మనిషి ఏమో, వాళ్ళే కావాలని ఇదంతా క్రియేట్ చేస్తున్నారేమో అని అనిపించింది. బొట్టు పెట్టేటప్పుడు కానీ, ఆ నేల మీద ముక్కు రాయించేటప్పుడు కానీ, ఆ టైంలో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అంటే, నేను బాధాకరం విషయం అది, నాకు కొంత అవమానం జరిగింది అక్కడ. కానీ దేవుడు ఎందుకో నాకు కూడా వ్యతిరేకంగా మాట్లాడాలనిపించింది, కానీ గమ్ముగా అది ఇక మౌనంగా ఉండడం జరిగింది. ఆ వయసులో దేవుడే ధైర్యం సరిపోలే ఒక్కనిగా. ఓకే సరే, తర్వాత వాళ్ళ మీద కేసు ఏమైనా కట్టారా? కేసు వాళ్ళ మీద నాకు గోరఖ నుంచి కానిస్టేబుల్ అక్కడ ఫోన్ చేసిండు, వాడు సిఐ కూడా రమ్మని జరిగింది. నేను అక్కడ వెళ్ళిన,
వెళ్ళినతోటి వాళ్ళతో కూడా వాళ్ళని కూడా పిలిపిస్తాడు, నన్ను కూడా పిలిపిస్తాను, ఇంకవరకు పిలిపేయలే. దీన్ని కూడా ఇక నేను కూడా ఒకటి అనుకుంటా, అయినా దేవుడు క్షమిస్తాడు వాళ్ళని. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా కూడా మా దేవుడు నమ్మదగిన దేవుడు, క్షమించే దేవుడు. వాళ్ళని దేవునికి అప్పచెప్పిన. ఏ ఊరు మీది? మాది బెల్లంపల్లి నుంచి లోపల 10 కిలోమీటర్ ఉంటుంది. మాల గుర్జల అనే గ్రామం, పల్లెటూరు మాది. ఏ చర్చికి వెళ్తారు? నేను తల గుర్జల చర్చి ఉంది, అక్కడికి వెళ్తాను. ఓకే, సరే. ఏదేమైనా మీరు చేసిన పని మంచిదే, ఏది కరపత్రాలు పంచటం. కానీ సువార్త చెయ్యాలి అంటే దానికి ముందుగా ఏం ప్రిపేర్ అవ్వాలంటే కొడితే కొడతారు, చంపితే చంపుతారు అన్న తీర్మానంతో మనం బైబిల్ పట్టాలి, లేదా కరపత్రాలైనా. ఇప్పుడు భయపడిపోయి వాళ్ళకు లొంగిపోతే ఏమైందంటే ఇంకో సేవకుడికి భయం వేస్తుంది, ఇంకో సువార్థకుడికి భయం వేస్తుంది, వాళ్ళంటి వాళ్ళు ఇంకొంతమంది లేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకు, ఇప్పటికైనా కరపత్రాలు పంచడం ఆపకిక. ఎందుకంటే మరలా ఎవరన్నా ఆపుతారేమో, ఎవరైనా బొట్లు పెడతారేమో. ఈ నెల మేము వెళ్ళేదే ఆగిపోయినా మాకు బాగా అనిపిస్తుంది. ఇంటికాడ మా వైపు ఈ సంఘటన జరిగినందుకు కావచ్చు ఈ నెల వెళ్తలేము. పాస్టర్ గారు చెప్పలే, అయ్యగారు కూడా చెప్పలే, మాకు మౌనంగా ఉన్నారు. నేను ఆ వారం అంతా ఫోన్ బాగా మంది అందరూ దైవజనులే ఫోన్ చేశారు, తమ్ముడు టెన్షన్ పడకు, ఓకే మంచి పని చేసినా, కొంచెం భయపడ్డావు. కానీ నేను ఒకటే భయపడ్డా. నేను ఒకటి ఏంటంటే ఇంకోటి పాప విషయంలో ఫంక్షన్ వీళ్ళు ఏమైనా చేస్తే ఇంత ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేక ఇంకోటి నెల సువార్త విషయంలో ఏమైనా ఇబ్బంది అవుతుందా, మా పాస్టర్ గారికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అది కొంచెం బాధాకరంగా ఉండే. నెలకు డోర్ టు డోర్ సువార్త కదా. ఈ పూర్వం ఇంత సంఘటన జరిగిన వీడియో జరిగిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళడం వల్ల, మళ్ళీ చెప్పడం వల్ల మా సంఘం అంతా ఏమైనా ఇబ్బంది అవుతుందని అలా నేను బాధపడ్డా ఆ విషయంలో. ఇప్పుడు కూడా నాకు బాగా అనిపిస్తుంది, నేను వెళ్ళే టైం దాటిపోయింది నాకు. ఇప్పుడు కరపత్రాలు పంచడానికి సిద్ధమేనా? మరలా సిద్ధమే. ఓకే, కరపత్రాలు పంచి, కానీ ఎవరైనా వచ్చి ఆపితే బొట్టు పెట్టుకోమంటాం, చింపమని చేస్తే మాత్రం అస్సలు చేయకు. ఓకే అండి. మీరు కొడితే కొట్టండి, చంపితే చంపండి, నేను మాత్రం ఆ పని చేయను అని చెప్పి నిలబడితే దేవుడే నీకు ప్రొటెక్షన్. చెయ్యి వేస్తే మాలాంటి వాళ్ళు 100 మంది వస్తారు. మేము సైలెంట్గా ప్రార్థన చేస్తాం, లేదు తమ్ముడు అని చెప్పాం. మేము వస్తాం, ఫీల్డ్లోకి దిగుతాం, మేము మాట్లాడతాం, ఏం చేయాలో మేము కూడా చేస్తాం. కాబట్టి ఏదేమైనా దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ప్రజలందరూ మరలా చెప్తున్నాను, తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు, ఈ వ్యతిరేక పరిస్థితి ఎదుర్కోలేదు. కాబట్టి ఆ రోజు మతోన్మాదుల చేతుల్లో ఒంటరిగా ఉండటంతో టెన్షన్ ఫీల్ అయిపోయి వాళ్ళు చెప్పిందల్లా చేయటం జరిగింది. కాబట్టి కొంతమందికి ఉన్న డౌట్ కూడా ఈ రోజుతో క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఇతను క్రైస్తవుడే, మేము ఎంక్వైరీ చేశాము, ఒక సంఘానికి వెళ్ళే విశ్వాసే, కరపత్రాలు పంచటం తద్వారా సువార్త ప్రకటించబడుతున్నటువంటి ఒక ఆశ కలిగినటువంటి ఒక సహోదరుడే. కాబట్టి క్రైస్తవుడే, మతోన్మాది టీంకి చెందినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి తమ్ముడికి మనము చెక్ ఇస్తున్నాము. ఏం పేరు తమ్ముడు నీ పేరు? బ్యాంక్ నేమ్ చెప్పు. బ్యాంక్ అంటే ఆధార్ కార్డులో, అంటే నీ బ్యాంక్లో నీ పేరు ఏముంటుందో అది చెప్పు. బ్యాంకులో ప్రసాద్ అండి. పుట్టి ప్రసాద్. ప్రసాద్ డి ప్రసాద్ అంటే దుర్గమ్మ. డి ప్రసాద్. డి ప్రసాద్. మరలా బ్యాంక్లో నేమ్ వేరే ఉంటే మంచి చెల్లదు చెక్, అందుకని ఫోన్ చూద్దాను సెల్. సరే నీకు ఇచ్చేస్తాను, నువ్వు రాసుకో, నేమ్ రాసుకో బ్యాంక్. సరే అట్లయినా బ్యాంక్ పాస్బుక్ లో ఉన్నదే, చిన్న పదం తేడా, చిన్న అక్షరం తేడా వచ్చినా చెల్లొచ్చు. సరే, ఇదిగో తమ్ముడు చెక్ లుమిని గారు ఇచ్చారు. సో తమ్ముడికి చెక్ అందజేశాను. ఒకసారి నువ్వు లుమిని సిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పు. అక్కయ్య, మీరు ఈ చెక్ నాకు అందజేసినందుకు మీకు ధన్యవాదాలు అక్క. మీ గురించి మేము రోజు ప్రార్థన, అనుదినం ప్రార్థనలు మేము పెట్టుకుంటాం. దేవుడు మీ ఆరోగ్యాన్ని దీవించును గాక, మీ ఆరోగ్యాన్ని స్వస్థపరచును గాక, మీరు ఆరోగ్యంతో ఉండును గాక. సో థ్యాంక్ యూ. వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా చివరి మాట, చిన్న మాట, ఒక మాట చెప్తాను. ఎవరైనా గ్రామాల్లో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ స్వార్థ ప్రకటించడానికి కరపత్రాలు పట్టుకుని వెళ్ళాలనుకుంటే నెవర్ గో అలోన్. ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళొద్దు. ఒంటరిగా వెళ్తే వాళ్ళు 10 మంది మిమ్మల్ని చుట్టుకున్నప్పుడు భయపెట్టి, వాళ్ళు ఏదో చేసి వాళ్ళు ప్రలోభ పెట్టి మిమ్మల్ని బలవంతాన బొట్లు పెట్టాలి లాంటివి చేస్తారు. కాబట్టి కరపత్రాలు పంచడానికైనా సరే ఒంటరిగా వెళ్ళొద్దు. కనీసం అంటే ఒక 3 వెంట పెట్టుకోండి. కనీసం అంటే మొత్తం 4గా వెళ్ళండి, ఒక గ్రూప్గా వెళ్ళండి తప్ప సింగిల్గా వెళ్ళొద్దు. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. మరణానికి, ప్రమాదానికి ఎదురు వెళ్ళటం కరెక్ట్ కాదు. వాక్యం కూడా అదే చెప్తుంది. నువ్వు ఖచ్చితంగా ఒకరిని వెంట పెట్టుకొని వెళ్ళాలి అని యేసుక్రీస్తు ప్రభువులు వారు కూడా చెప్పిన మాట అదే. కాబట్టి ఖచ్చితంగా గో విత్ టీమ్
టు డిస్ట్రిబ్యూట్ హ్యాండ్ బిల్స్, స్వార్థ కరపత్రాలు పంచడానికి టీంతో వెళ్ళండి. ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి క్రీస్తునామం పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ చెక్ ఇచ్చిన వారు సహోదరి లుమిని గారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ చెక్ మాత్రం మాకు ఇచ్చారు, కానీ ఎక్స్ట్రా డబ్బులు ఏది కూడా మాకు ఇవ్వలేదు. కేవలం వీళ్ళ కోసమే ఆ చెక్కుని ఇచ్చారు. ఇంకా ఎవరైనా మా సిపిఎఫ్ని సపోర్ట్ చేయాలి, ఇలాంటి సేవకులకి, ఇంకా నిరుపేద సేవకులకి సహాయం చేయాలనుకుంటే మీకు కనిపిస్తున్నటువంటి అకౌంట్ నంబర్, ఫోన్పే నెంబర్కి, క్యూఆర్ కోడ్కి మీ ఆఫరింగ్ మీరు చేయొచ్చు. లేదా మాకు కాల్ చేసి మీరు సపోర్ట్ చేస్తామన్నా పర్లేదు. మేము నమ్మకంగా మీరు ఇస్తున్నటువంటి సహాయాన్ని సేవకులకి, క్రైస్తవులకు అందజేస్తామని ఈ వీడియో మీకు నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.